హలో టెక్ సోల్జర్స్, రాబోయే రోజుల్లో అమెజాన్ ప్రైమ్ డే అండ్ ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్ అవన్నీ స్టార్ట్ అవబోతున్నాయి. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ ఏమైనా కొనాలి అనుకున్నట్టయితే ఏ బడ్జెట్ లో మీరు ఏవి కన్సిడర్ చేయాలి, ఏవి కన్సిడర్ చేయకూడదు, అవన్నీ కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఒక బయింగ్ గైడ్ అనేది నేను చెప్తాను. నెక్స్ట్ టైం మీరు స్మార్ట్ ఫోన్ కొంటున్నప్పుడు మీరు ఏవేవి కన్సిడర్ చేయాలి, ఏ బడ్జెట్ లో అనేది మీకు కంప్లీట్ గా తెలిసిపోతుంది. సో ఒకవేళ ఈ సేల్స్ లో అప్కమింగ్ సేల్స్ లో మీరు ఏమైనా స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారంటే సో ఈ వీడియోలో ఏంటంటే 30,000 లోపల ఉన్న స్మార్ట్ ఫోన్స్ కి ఏమేమి కన్సిడర్ చేయాలి, ఏమేమి కన్సిడర్ చేయొద్దు అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 2025 లో మీరు ఒక 20,000 or 25,000 or 28,000 లో ఏమైనా స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే చిప్ సెట్ అనమాట. సో ఈ చిప్ సెట్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ ఒక హార్ట్ లాంటిది. సో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే 4 నానోమీటర్ చిప్ సెట్. ఇది ఒక పవర్ ఎఫిషియెంట్ చిప్ సెట్. అదే 5 నానోమీటర్, 6 నానోమీటర్, 8 నానోమీటర్ చిప్ సెట్ అవన్నీ కూడా ఏంటంటే పాతవి అయిపోయాయి. సో ఇప్పుడు దాని జమానా అంతా అయిపోయింది అనమాట. మనం తీసుకుంటే మనం 4 నానోమీటర్ చిప్ సెట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక పవర్ ఎఫిషియెంట్ చిప్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే మనకి 15,000 స్మార్ట్ ఫోన్స్ లోనే మనకి 4 నానోమీటర్ చిప్ సెట్స్ తోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 4S Gen 2 7300 అండ్ Exynos 1480 ఇవన్నీ కూడా 4 నానోమీటర్ చిప్ సెట్ అండ్ పవర్ ఎఫిషియెంట్ చిప్ సెట్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్. హార్డ్వేర్ అనేది ఏంటంటే ఒక లెవెల్ కి రీచ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు చిప్ సెట్ చేంజ్ చేయగానే దాని పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. అది కాకుండా వేరేవన్నీ కూడా కంప్లీట్లీ సాచురేట్ అయిపోయాయి. ఇది కాకుండా వేరే ఏమైనా చేంజెస్ రావాలి అంటే అన్ని కూడా సాఫ్ట్వేర్ రూపంగానే వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఏంటి అంటే AI QoS. సో దీని వల్ల ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 15 to 18K లోపల స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నారంటే మనం చూడాల్సింది UFS స్టోరేజ్ టైప్ వచ్చేసి 3.1 ఉండాలి. కానీ 2.2 ఉన్నా కూడా పర్లేదు, కానీ నేను ప్రిఫర్ చేసేది మాత్రం 3.1. అది కాకుండా ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అనేది కంపల్సరీగా ఉండాలి. సో మినిమం ఏంటంటే మనకి UFS స్టోరేజ్ టైప్ 2.2 ఉండాలి అండ్ LPDDR4X ర్యామ్ అనేది ఉండాలి. అదే మీ బడ్జెట్ వచ్చేసి మీకు 20K పైన ఉన్నట్టయితే స్టోరేజ్ టైప్ అనేది కంపల్సరీగా 3.1 ఉండాలి అండ్ ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5 or 5X అనేది కంపల్సరీగా ఉండి తీరాలి. ఇదే బెటర్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ అన్ని కూడా సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ వచ్చేసి 20 to 25K అయితే మనం చూడాల్సింది ఏంటంటే మన బ్యాటరీ కెపాసిటీ అనేది 5500 mAh అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ కాలంలో మనం చాలా హెవీ గేమ్స్ ఆడుతున్నాం, అది కాకుండా చాలా హెవీ టాస్క్లు కూడా మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉంటే మనకి మంచిది. మినిమం మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే 5000 or 5500 mAh కన్నా ఎక్కువ ఉంటేనే మనం ఆ స్మార్ట్ ఫోన్స్ కన్సిడర్ చేయండి, లేకపోతే మీరు కన్సిడర్ చేయొద్దు. సో మినిమం ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసి 45 to 50 watts ఉండేటట్టు చూసుకోండి. ఈ ప్రైస్ రేంజ్ లో మనం చూసుకున్నట్టయితే మనకి 50 watts, 60 watts, ఈవెన్ 80, 100 watts కూడా ఇస్తున్నారు. ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్స్ అయితే మీ బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మనకి Type-C పోర్ట్ అనేది ఉండాలి అండ్ PD ఛార్జింగ్ ఉంటే ఇంకా బెటర్. ఇంకోటి అడాప్టర్ అయితే బాక్స్ లో ఉంటే బాగుంటుంది. ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు, కానీ అడాప్టర్ అనేది బాక్స్ లో ఉంటే బెటర్ అనమాట. నెక్స్ట్ మనం స్పీకర్స్ పరంగా చూసుకున్నట్టయితే మనం స్మార్ట్ ఫోన్స్ లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, మూవీస్, వెబ్ సిరీస్ అవన్నీ కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో ఆడియో కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అదే స్మార్ట్ ఫోన్ లో ఏంటంటే మనకి స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ ఉంటే అవి కన్సిడర్ చేయాలి. ఎందుకంటే సో దీని ద్వారా మనకి క్వాలిటీ ఉంటుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. ఈ మధ్య మనం ఎక్కువగా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, IPL అవన్నీ కూడా మనం మొబైల్లోనే చూస్తున్నాం కాబట్టి ఆడియో ఎంత ఇంపార్టెంటో మనకి డిస్ప్లే కూడా అంతే ఇంపార్టెంట్. సో AMOLED డిస్ప్లే ఉంటే మనం కన్సిడర్ చేయాలి. అదే మీ బడ్జెట్ వచ్చేసి 10K అయితే అది డిఫరెంట్ సినారియో. అదే మన బడ్జెట్ వచ్చేసి 10 to 25K అయితే మస్ట్ అండ్ షుడ్ మనం AMOLED స్క్రీన్ ఉంటేనే కన్సిడర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనం మల్టీమీడియా కంటెంట్ అనేది ఎక్కువ కన్స్యూమ్ చేస్తాం కాబట్టి మనకి వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని ద్వారా ఏంటంటే మనం HDలో కంటెంట్ అనేది మనం కన్స్యూమ్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా HDR10+ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి కంటెంట్ లో డైనమిక్ రేంజ్, షాడో అండ్ బ్రైట్నెస్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా ఇస్తుంది అనమాట. అండ్ జనరల్ గా చూసుకున్నట్టయితే చాలా ఫోన్స్ లో ఏంటంటే యూట్యూబ్ లో మాత్రమే మనకి HDR10+ సపోర్ట్ అనేది ఉంటుంది, కానీ నెట్ఫ్లిక్స్ లో అయితే ఉండదు. కానీ ఏ ఫోన్స్ లో మనకి యూట్యూబ్ లో కూడా ఈ HDR10+ సపోర్ట్ లేదు, ఆ ఫోన్స్ అనేవి కంప్లీట్ గా మనం అవాయిడ్ చేసేయచ్చు. సో దీని వల్ల ఏంటంటే మనకి వీడియో చూసే ఎక్స్పీరియన్స్ అనేది మనకి మంచిగా ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది కాకుండా 120Hz ఫాస్ట్ రిఫ్రెషింగ్ రేట్ ఉండాలి. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ అనేది ప్రీమియం గా ఉండాలి అంటే మీరు కర్వ్డ్ డిస్ప్లే అనేది మీరు ప్రిఫర్ చేయొచ్చు.
నేనైతే ఫ్లాట్ డిస్ప్లేనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రేపనే రోజు నేను స్క్రీన్ గార్డ్ పెడుతున్నప్పుడు చాలా బెటర్ గా ఉంటుంది. ఒకవేళ మీరు గేమర్ అయితే ఫ్లాట్ డిస్ప్లేనే తీసుకోమని ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు నడిచేది వానాకాలం కాబట్టి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐపీ రేటింగ్ వచ్చేసి IP64 అనేది మినిమం ఉండాలి. ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ 20K లోపలే IP68 ఆర్ IP69 తో పాటు వస్తుంది. ఏదైనా స్మార్ట్ ఫోన్ మీరు తీసుకున్నట్టయితే మినిమం IP64 ఉండాలి, దాని కింద ఉంటే మీరు అవాయిడ్ చేసేయచ్చు. ఒకవేళ మన బడ్జెట్ వచ్చేసి 15, 20, 25K అయితే ఈ రేంజ్ లో కెమెరాస్ అనేవి చాలా బెటర్ అవుతున్నాయి. నేను ఇంకోటి ఏం చెప్తానంటే సోనీ IMX సెన్సర్స్ అనేవి నేను ప్రిఫర్ చేయమంటాను, ఎందుకంటే దీని అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. సో అది 50 మెగాపిక్సెల్ అయినా పర్లేదు, 64 మెగాపిక్సెల్ అయినా పర్లేదు. ఇంకోటి ఏంటంటే OIS అనేది కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఒకవేళ మనం షేకీ ఫొటోస్ తీసినా కూడా మనకి రెడ్యూస్ అయ్యి ప్రాపర్ గా కనిపిస్తుంది. అండ్ లో లైట్ లో కూడా మన కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తుంది. సో మినిమం ప్రైమరీ సెన్సార్ వచ్చేసి మనకి 4K వీడియో సపోర్ట్ అనేది అయ్యి ఉండాలి. అండ్ 4K అవుట్పుట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక ప్రైమరీ సెన్సార్ అనేది కంపల్సరీగా 4K అవుట్పుట్ అనేది ఇవ్వాలి. అదే సెకండరీ సెన్సార్ అనేది మనకి అల్ట్రా వైడ్ కొంచెం బెటర్ గా ఉన్నా కూడా పర్లేదు. ఒకవేళ మీరు 20 to 25K లోపల స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నారు అంటే ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కంపల్సరీగా ఉండి తీరాలి. నెక్స్ట్ AI ఫీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ 20 to 25 రేంజ్ లోపలే చాలా AI ఫీచర్స్ తో తెస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోటరోలా, టెక్నో, IQ, లావా ఇవన్నీ కూడా ఏంటంటే మంచి AI ఫీచర్స్ తో తెస్తున్నారు అనమాట. సో సాఫ్ట్వేర్ కూడా చాలా క్లీన్ గా ఉండాలి అండ్ బ్లాట్వేర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండకూడదు మనకి. ఒకవేళ ఉన్నా కూడా మనకి అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్స్ ఇవ్వాలి, ఆర్ఎల్స్ మనకి నోటిఫికేషన్ డిసేబుల్ చేసే ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. ఒకవేళ దీనికి ఆప్షన్స్ లేకపోయినా కూడా మనకి అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ అనేవి మనకి కంపల్సరీగా ఉండాలన్నమాట. మోటరోలా సాఫ్ట్వేర్ అనేది చాలా క్లీన్ గా ఉంటుంది అండ్ లావా సాఫ్ట్వేర్ కూడా చాలా క్లీన్ గానే ఉంటుంది. ఎస్పెషల్లీ లావా లాస్ట్ గా రిలీజ్ చేసిన 2 ఫోన్స్ లో ఏంటంటే కంప్లీట్లీ సాఫ్ట్వేర్ అనేది క్లీన్ గానే ఉంది, దానిలో బ్లాట్వేర్ అనేది లేదు. సో మీరు ఏంటంటే క్లీన్ సాఫ్ట్వేర్ నే మీరు ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మనం కనెక్టివిటీ పరంగా చూసుకుంటే అట్లీస్ట్ మనకి Wi-Fi 6 ఉండాలి, బ్లూటూత్ 5.3 ఉండాలి అండ్ NFC కూడా ఉండాలి. సో ఇప్పుడు NFC ఉంటే మనం ట్యాప్ అండ్ పే అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు అండ్ NFC ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు గేమర్ అయితే థర్మల్స్ ఉండేటట్టు చూసుకోండి, ఎస్పెషల్లీ వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటే చాలా మంచిది. కానీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో ఏంటంటే మనకి వేపర్ కూలింగ్ ఛాంబర్ అనేది ఉండదు. ఒకవేళ ఉంటే చాలా మంచిది, అదే మీరు ప్రిఫర్ చేయండి. ఇప్పుడు మనం ఏ బ్రాండ్స్ ఏ విషయాలు బాగా చేస్తున్నాయో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు క్లీన్ UI, IP68, IP సర్టిఫికేషన్ అండ్ డ్యూరబిలిటీ అండ్ గుడ్ AMOLED డిస్ప్లే కావాలి అంటే నేనైతే మీకు మోటరోలా రికమెండ్ చేస్తాను. అండ్ ఒకవేళ మీకు 4 to 5 ఇయర్స్ మేజర్ అప్డేట్స్ కావాలి అంటే నేను సామ్సంగ్ రికమెండ్ చేస్తాను. సామ్సంగ్ లో కూడా మనకి ఏంటంటే మంచి గుడ్ AMOLED డిస్ప్లేస్ ఉన్నాయి, అది కాకుండా మంచి కెమెరా ఇచ్చే స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి లైక్ M35. ఒకవేళ మీరు గేమర్ అయ్యుండి అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నారు అంటే నేను మీకు పోకో ఆర్ IQ అనేది నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఇది హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే లార్జర్ బ్యాటరీతో వస్తుంది అండ్ ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పోకో ఫోన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు మనకి ఏంటంటే మంచి డిస్ప్లేస్ అండ్ గుడ్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇస్తుంది. ఒకవేళ మీ ఫోన్ అనేది యూనిక్ గా ఉండాలి, క్లీన్ UI ఉండాలి, కొంచెం ట్రెడిషనల్ గా కాకుండా కొంచెం యూనిక్నెస్ గా ఉండాలి అనుకున్నట్టయితే మీకు నథింగ్ ఫోన్ అనేది రికమెండ్ చేస్తాను. ఎందుకు అంటే ఇది చాలా క్లీన్ UI తో వస్తుంది, నథింగ్ OS తో వస్తుంది, అది కాకుండా చాలా విడ్జెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దీనిలో ఏంటంటే ఎక్కువగా బ్లాట్వేర్ అప్లికేషన్స్ ఉండవు కాబట్టి చాలా క్లీన్ గానే ఉంటుంది అనమాట. అదే మీరు కెమెరా, డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేస్తున్నారు అంటే నేను మీకు వివో అనేది సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే కెమెరా పరంగా చూసుకున్నట్టయితే వివో అనేది చాలా బాగా చేస్తుంది అదర్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలో, ఆన్లైన్ ఆఫ్లైన్, ఇప్పుడు మనం దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రిపోర్ట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ లో చూసుకున్నట్టయితే మనకి ఆఫ్లైన్ సేల్స్ అనేవి చాలా పెరిగాయి. సో ఎందువల్ల అంటే మనకి సోషల్ మీడియాలో మనకి కొన్ని కంప్లైంట్స్ వచ్చిన వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఏంటంటే ఐఫోన్ డబ్బాలో మనకి సోప్ వచ్చినట్టుగా లేకపోతే ఏదో బ్రిక్ వచ్చినట్టుగా కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి సో మనకి ఏంటంటే ఆఫ్లైన్ స్టోర్స్ లో సేల్స్ అనేవి చాలా పెరిగాయి. ఒకవేళ మీరు తీసుకున్నట్టుగా అయితే మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లేకపోతే బ్రాండ్స్ యొక్క ఓన్ వెబ్సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సామ్సంగ్ వాళ్ళ ఓన్ వెబ్సైట్ ఉంది, షామీ, యాపిల్ వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళ బ్రాండ్స్ నుంచి మనం బుక్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏంటంటే మోస్ట్లీ ఇలాంటి ఇష్యూస్ రావడం చాలా తక్కువ ఉంటుంది. సో మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు ఏ కార్డ్స్ కి ఎంత డిస్కౌంట్ వస్తుందో అవన్నీ చూసుకొని మీరు పర్చేస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కార్డ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి. సో దీని ద్వారా ఏంటంటే మీకు 5 to 10% డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జనరల్ గా చూసుకున్నట్టయితే మనకి ఆఫ్లైన్ స్టోర్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆన్లైన్ స్టోర్స్ లో మనకి డిస్కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఎలాంటి ఫోన్ పర్చేస్ చేయాలి బిలో 30,000 లో అనేది ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, థ్యాంక్ యూ, గుడ్ బై. Circuits speak, review tech rises like a gleaming star.